ఏమో ఈ ఎలిగేషన్స్ రావడం వల్లే ఒంటరి అయిపోయారేమో అని మానవత దృక్పథంతో అతనికి వండి పంపించేదాన్ని క్యారీస్ 2 ఇయర్స్ తప్పే ఉంది దాంట్లో తప్ప. అమ్మా డకోటా, నీలో ఇంత త్యాగమూర్తి దాగునుందా అమ్మా? మరి మేము మా హస్బెండ్ కూడా నేను డైవర్స్ తీసుకున్న తర్వాత ఇరు వర్గాలు మరి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని చెప్తున్నాం కదా. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. అంటే ఆస్తులు 1,000 కోట్ల ఆస్తుల కంటే విలువైన వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వం ఉన్న మనిషి దువ్వాడ శ్రీనివాస్. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. వారిని నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే ఇలా ఫీల్ అయి పీకుతావరే నేను బయట పెట్టను. ఏడ్చలే ఉండు. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. మత్తు పవలో ఊగేటట్టు మందు తాగను. నాకే వ్యసనం లేనప్పుడు అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. లేదంటే ఖచ్చితంగా నా పక్కనే ఇటువంటి పొజిషన్ నా పక్కనే ఉండి నన్ను చూసుకునే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకునే యాదవ. మధురాతి మధురం మన ప్రేమ మధురం. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? అంటే మీరైతే ఆయన వదులుకునే స్థితిలో లేరు. మీరైతే నేనైతే అతన్ని వదులుకునే స్థితిలో లేదు, ఎప్పటికీ నేనైతే వదులుకోను కూడా. ఇప్పుడు ఏదో వచ్చి ఫ్యామిలీ కదా అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ గా మీరు చూడకండి. ఆవిడ ఒక చీటర్, ఆవిడ ఒక 420, ఆవిడ ఒక ఫ్రాడ్ లేట్. రేనా ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు.